హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పొటాటో 65 అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, క్రిప్సీగా చాలా బాగుంటుంది. ఇది పప్పులోకి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తింటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీన్ని చూడండి, ఈ విధంగా పొటాటోస్ని ఈ విధంగా పీసులు కట్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా వాటర్ వస్తాయి, అప్పటి వరకు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో మనం వాష్ చేసుకున్న పొటాటోస్ ముక్కల్ని వేసుకొని అందులో వాటర్ వేసుకొని మునిగేటట్టు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కొద్దిగా చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి అండి. ముక్కలకి బాగా పడుతుంది సాల్ట్ అనేది. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. త్వరగా కుక్ అయిపోతాయి. అంటే హాఫ్ కుక్ అవ్వాలండి. చూడండి, లైట్గా ఫోర్క్ దింపితే ఇలా దిగేటట్టు ఉండాలి, అంతవరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడకనివ్వకండి, మీకు మెత్తగా అయిపోతాయి. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత వీటిని ఈ విధంగా గెరటితో తీసేసి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. ఎందుకంటే అవి మనకి కొంచెం రెడ్డిష్గా కనపడడానికి. చూడండి, 3 టేబుల్ స్పూన్లు మైదా వేసుకుంటున్నాము కోటింగ్కి. 2 టేబుల్ స్పూన్ల బీప్ పిండి అండి. ఈ బీప్ పిండి వల్ల ఏంటంటే క్రిప్సీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. వేసుకొని ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా లైట్గానే మళ్ళీ ఎక్కువగా పలుచగా అయిపోకూడదండి, కొంచెం తిక్కుగానే ఉండాలి ఈ పేస్ట్ అనేది. అప్పుడే మనకి ముక్కలకి పొటాటోస్ ముక్కలకి ఉల్లగడ్డ ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట, లేకపోతే ముక్కలకి సరిగా పట్టదు. చూడండి, ఈ మాత్రం వాటర్ పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పోయకండి. ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో ఇలా పెట్టుకోవాలి. అంతలోపల ముక్కలు కూడా చల్లారిపోతాయండి పొటాటోస్ పీసులు. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం లైట్గా ఉడకబెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నామండి మనం, దాంట్లో చెప్పని మర్చిపోయాను, సాల్ట్ వేసుకున్నామండి. ఆ పేస్ట్ అన్నీ వేసాం కదా, దాంట్లో సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇలాగా 1 అవర్ పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి మసాలాలన్నీ పొటాటోస్కి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకున్నాము. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో చూడండి 1 అవర్ తర్వాత ఇలా అయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు వీటిని తీసుకొని ఒక్కొక్క పీసు మాదిరిగా విడివిడిగా ఇలా వేసుకోండి. ఒక్కొక్క పీసుగా విడిగా వేసుకుంటే మనకి విడివిడిగా వస్తాయి. చాలా అంటే చాలా క్రిప్సీగా ఉంటాయండి, చాలా బాగుంటుంది. వేడిగా తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయండి. పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ ఎనీ కాంబినేషన్ అండి, సూపర్ ఉంటుంది. ఈవినింగ్ టైము స్నాక్స్గా కూడా ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అవి లేకపోయినా కూడా చాలా బాగుంటుంది, క్రిప్సీగా ఉంటుంది. ట్రస్ట్ మీ అండి, ఒక్కసారి ట్రై చేయండి మీరు. మీ పిల్లలకి ఎప్పుడు ఇదే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి వెంటనే ఆయిల్ అనేది వడిగిలిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా రెండోసారి కూడా వేసేసుకోవాలి. మీకు ఎన్ని ఆయిల్ కావస్తే అన్నిసార్లు మిగిలినట్టు వేసుకోండి. విడివిడిగా వేయాలండి. విడివిడిగా ఇలా విధంగా వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు తీసేసి వీటిని కూడా ఆ ప్లేట్లోకి వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అస్సలు మిస్ కాకండి ఈ రెసిపీని మీరు, చాలా టేస్టీగా ఉంటుంది.
దీంట్లో మిర్చి కూడా వేసానండి. మిర్చి విడిగా పైన నుంచి మనం మిర్చిని డీప్ ఫ్రై చేసుకొని వేసుకుంటే ఈ కాంబినేషన్ మిర్చితో పాటు సూపర్ ఉంటుందండి. పిల్లలైతే తినలేరు కానీ పెద్దవాళ్ళు తినొచ్చు అనమాట మిర్చిని. చూడండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్ది కరివేపాకు కూడా వేసానండి. అంతేనండి, మన పొటాటోస్ 65 రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన సునీత కుకింగ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.